ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఈ నెల 9న అనంతపురం జిల్లాలో ఉంటుందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నేపథ్యంలో బురవకొండ పట్టణం, చిన్నముష్టూరు గ్రామం, వజ్రకరూరు మండలం, ఛాయాపురం గ్రామంలోని హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ వెడల్పు పనులను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో కలిసి మంత్రి పరిశీలించారు. ప్రధానంగా హరింద్రవాణి కాలువ సామర్థ్యాన్ని పెంచుతూ వెడల్పు చేసే పనులను అన్నిటినీ ముఖ్యమంత్రి ఒకసారి పరిశీలిస్తున్నారు. ఇప్పటిదాకా హంద్రినీవాకు బడ్జెట్ కేటాయింపులు చేశానని, కాలువ వెడల్పు వసూలు ప్రారంభమయ్యాయని, దాదాపు ఇప్పటికే 50-60% పనులు పురోగతిలో కనిపిస్తున్నాయన్నారు. అనంతపురం జిల్లా పట్ల ముఖ్యమంత్రికి ఉన్న ప్రత్యేక శ్రద్ధ ఈ రోజు కళ్ల ముందు కనిపిస్తుందన్నారు. ఇప్పుడు వస్తున్న నీటికి రెట్టింపు తీసుకువచ్చే విధంగా హంద్రినీవా కాలువను తయారు చేస్తున్నామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి అనంతపురం జిల్లా పర్యటన ఈ నెల 9వ తారీఖు ఉదయం ఉంటుంది. ప్రధానంగా హంద్రినీవా కాలువ సామర్థ్యాన్ని పెంచుతూ వెడల్పు చేసేటువంటి పనులను ముఖ్యమంత్రి గారు ఒకసారి అన్నింటినీ కూడా పరిశీలిస్తారు. ఇప్పటిదాకా బడ్జెట్ కేటాయింపులు చేశాం, పనులు ప్రారంభమైనాయి. దాదాపు ఇప్పటికే 50-60% పనులు ప్రోగ్రెస్ లో కనపడతా ఉన్నాయి. రేపు ముఖ్యమంత్రి గారు వచ్చి ఎప్పటి లోపల కంప్లీట్ చేయాలి, ఏంటి, అనుకున్న ప్లాన్ ప్రకారం నడుస్తుందా లేదా అనేటువంటిది ఒకసారి క్షేత్రస్థాయిలో పర్యటన కోసం ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. అనంతపురం జిల్లా పట్ల ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ ఈ రోజు మన కళ్ల ముందు కనపడుతుంది. ప్రభుత్వంలోకి వచ్చినటువంటి సంవత్సరం లోపలనే ఈ జిల్లాకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి హంద్రినీవా కాలువ వెడల్పు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, కేవలం ఏదో ప్రకటనలకు పరిమితం కాకుండా పనులను శరవేగంగా పరుగులు పెట్టించడం, ఆ పనులు కూడా జూలై 10వ తారీఖు లోపల కంప్లీట్ కావాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు దానికి గడువు కూడా పెట్టడం జరిగింది. అంటే రెట్టింపు, ఇప్పుడు వస్తున్నటువంటి నీళ్లకు రెట్టింపు నీటిని తీసుకొచ్చే రకంగా హంద్రినీవా కాలువను తయారు చేస్తున్నాం.